మనోహర్ ఏముంటోంది సార్? ఏముంటది? మనం తనని ఇరికించకూడదట. నా మాజీ భార్య నాతోనే చెప్తుంది మరొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుందట. కలికాలం సార్, ఏం చేస్తాం? ఆస్తి నా చేతికి రాగానే ఆ మనోహరిని ఏదో ఒకటి చేయాలాయరో. నన్ను వదిలేసి అది ఎలా హ్యాపీగా ఉంటుందో నేను చూస్తాను. ఫోన్ చేసింది ఎవరు మనోహరి? అదే రణ్వీర్. ఇంటికి పైన ఏం జరిగింది? అమ్ము బాగీతో ఏమైనా చెప్పిందా? ఏదో చెప్పింది కానీ నాకు సరిగ్గా వినిపించలేదు. కానీ ఏదో పెద్ద విషయమే జరుగుతుంది మనోహరి. రేపు అంతకంటే పెద్ద విషయం జరగబోతుంది. ఏంటి? రేపు రణ్వీర్ ఇక్కడికొచ్చి అంజుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లబోతున్నాడు. ఎందుకు? అమరేంద్రని బ్లాక్మెయిల్ చేసి తన కూతురు ఆచూకీ తెలుసుకోవడానికి. పెద్ద ప్లానే వేశావు. ఇందులో నీ పాత్ర ఎంత? 0. నమ్మమంటావా? నా మీద నీకు అనుమానం ఏంటి? నిన్నంత తేలిగ్గా నమ్మకూడదు, కానీ నువ్వు మాత్రం ఆ భాగ్యని చాలా ఈజీగా నమ్మేస్తున్నావు. తను తిరిగి వచ్చినప్పటి నుంచి నీ పనులు తప్ప అన్ని పనులు చేస్తుంది. అవును, అది నా పని చూడకుండా ఆ అమ్ము వెనకెందుకు పడింది? అది నన్ను అడిగితే ఎలా? తననే అడుగు. అడుగుతా. అదిగో తనే వస్తుంది. ఇప్పుడే అడుగుతాను. బాగీ, ఒక నిమిషం. ఏంటి మనోహరి? బాగీ, ఏంటి నువ్వు చేస్తున్న పని? మనోహరికి మళ్ళీ నా మీద ఏం చాడలు చెప్పావు యాదమ్మా? నేనేం చెప్పలేదమ్మా. నేనే అడుగుతున్నాను బాగీ. ఆ కొరియర్ గురించి అమ్ము నీతో ఏం చెప్పింది? అదంతా సీరియస్ విషయం కాదులే. మరి తన వెనక ఎందుకు పడ్డావు? ఏంటి మనోహరి, ఎంతైనా అమ్ము నా అక్క కూతురు. తన గురించి నేను పట్టించుకోకూడదా? నా గురించి ఎప్పుడు పట్టించుకుంటావు? నువ్వు వచ్చింది నన్ను అమర్ని ఒకటి చేయడానికే కదా? అవును, అందుకే వచ్చాను. మరి ఆ పని చేయకుండా ఏదేదో చేస్తున్నావు. ఏదేదో అంటే ఏం చేశాను మనోహరి? మోడర్న్ గా రెడీ అయి ఆయనకు కనిపించమన్నాను. ఆ పని చేసావా? రెడీ అయ్యాను, కానీ అమర్కి కనిపించలేదు. నేనిచ్చిన ఐడియాని నువ్వు వాడుకోలేదు. మళ్ళీ మనోహర్ని బోకరం చేయబోతుంది. తప్పు నీదా నాదా? అదొదిలే, ఇంకో ఐడియా చెప్పు. రేపు హోలీ కదా? అవును, పిల్లలందరినీ పిలిచి సెలబ్రేట్ చేస్తున్నాం. సెలబ్రేషన్ పిల్లలకి మాత్రమే కాదు, నీకు కూడా. రేపు నువ్వు ఆయన మనసుని గెలుచుకోబోతున్నావు. అదెలా? హోలీలో అందరూ రంగులు చల్లుకుంటారు, అలానే నువ్వు ఆయన మీద రంగులు చల్లుతావు. మళ్ళీ మనోహరి బొకరా అయింది. ఆయన తిరిగి నీ మీద రంగులు చల్లుతారు. మీరిద్దరూ అలా రంగుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ రంగులు వదలటానికి స్నానం చేస్తారు, అంతేగా? మనోహరి, నేను వెళ్ళిపోతా. నా వల్ల కాదు, ఈ యాదమ్మతో నేను పడలేదు. అయ్యో బాగి బాగి బాగి, ఒక నిమిషం. యాదమ్మా, నువ్వు నోర్మై. బాగి చెప్పు, ఆ తర్వాత ఏం జరుగుతుంది? నాకు మూడ్ పోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు లైవ్ లో చూద్దాం. బాగి బాగి, అనవసరంగా బాగి మూడు చెడగొట్టావు. అసలు నువ్వు వేస్ట్ యాదమ్మా. నేను వేస్ట్ అంట. పిల్లలు, నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, సరేనా? జాగ్రత్త చూడండి.
నమస్కారం రాజుగారు. నమస్తే రాథోడ్ గారు. మా బుజ్జమ్మ ఎలా ఉంది? బాగీ మేడం, సారు, పిల్లలు అందరూ బాగున్నారా సార్? అందరూ బాగున్నారండి. రాత్రి మీకు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సారీ సార్, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. నాతో ఏమైనా పని ఉందా సార్? ఈరోజు హోలీ పండగ కదా, ఈ పిల్లలందరినీ తీసుకొని సార్ ఇంటికి రమ్మన్నారు. భోజనాలు కూడా అక్కడే. అయ్యయ్యో, సార్కి ఎందుకండి శ్రమ? అయ్యో, ఇందులో శ్రమే ఉంది రాజుగారు. సారు తన పిల్లలతో పాటు ఈ పిల్లలందరితో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. పైగా మిస్సమ్మ బుజ్జమ్మ కూడా ఈ పిల్లల్ని బాగా మిస్ అవుతున్నారు. ఆశ్రమానికి దేవుళ్ళలాంటి అండ దొరకటం మా అదృష్టం సార్. పిల్లలు దేవుళ్ళు రాజుగారు. పిల్లలు, మీరు సారు వాళ్ళ ఇంటికి వస్తారు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ త్వరగా రెడీ అయ్యి ఉండండి. మీకోసం వ్యాన్ తీసుకొచ్చాను. అందరం కలిసి వ్యాన్లో వెళ్దాం. వెళ్ళండి. సారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే పిల్లలకి ఎంత సంతోషమో సార్. ఈ పిల్లలంటే సారుకు కూడా అంతే సంతోషం రాజుగారు. మిస్సమ్మకైతే ఇంకా సంతోషం. అబ్బబ్బబ్బబ్బా, మనోహరి ఏమన్నా ఉన్నావా? ఏ బాలేనా? ఈ డ్రెస్ లో నువ్వు దేవకన్యలా మెరిసిపోతున్నావు మనోహరి. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, అచ్చం దేవకన్యలా ఉన్నావు. మరి నిన్న మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బాలేదని చెప్పావు. ఆ డ్రెస్ నీకు సరిపోలేదు. ఈ డ్రెస్ మాత్రం చాలా బాగా నప్పింది. అయితే అమర్ నిన్ను చూసి మెచ్చుకుంటాడా? నాకు పడిపోతాడా? అది చెప్పలేను. అదేంటి అలా అన్నావు? ఆ బాగీ ఉండగా అమరేంద్ర నిన్నెందుకు చూస్తాడు అని. అది నాకంటే బాగుంటుందా? నీకంటే చాలా బాగా రెడీ అయింది. తనను చూసి నా కళ్ళే జిగేలు మన్నాయి. తన ముందు నువ్వు గుమ్మం ముందు దివిటీలా వెలవెలబోతావు.